సక్సెస్ వచ్చినప్పుడు పొంగి పొర్లి పోవాల్సిన అవసరం లేదు, అలాగే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం కుంగి కృషించిపోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక్క రోజులో మనకు రాత్రి పగలు ఎట్లా ఉంటాయో మన లైఫ్లో కూడా సక్సెస్ ఫెయిల్యూరు అనేవి కూడా అట్లనే ఉంటాయి. పగలు మనం పని చేసేందుకు ఉపయోగిస్తాం, రాత్రి మన ఎనర్జీని రీస్టోర్ చేసుకోవడానికి పడుకొని మనం టైం స్పెండ్ చేస్తాం. అట్లనే సక్సెస్ వచ్చినప్పుడు మన ఎదుగుదల కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి. అలాగే మన ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మన ఎనర్జీ రీస్టోర్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి, మన లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి. మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ పొరపాట్ల వల్లనే మనకు సక్సెస్ రాలేదే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో అట్లా బ్యాలెన్స్డ్గా బతకడం నేర్చుకోవాలి, ఎమోషన్స్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ అనాలిసిస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. ఎప్పుడైతే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటామో అప్పుడు మన ఫెయిల్యూర్ని మనం ముందుగానే గ్రహించుకొని ఆ ఫెయిల్యూర్ రాకుండా మన పనిని చేస్తాం సక్సెస్ కోసం. అలాగే సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోయి పొర్లిపోయి ఇదే లైఫ్లో మనకు ఉంటుంది అని చెప్పేసి ఒక భ్రమల బతకడం కూడా కరెక్ట్ కాదు. సో సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు నార్మల్గా ఎట్లుంటావు అట్లనే ఉండాలి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు నార్మల్గా ఎట్లుంటావు అట్లనే ఉండాలి. సో దోస్ ఆర్ ద మూమెంట్స్, ఎంజాయ్ దెమ్ అండ్ యాక్సెప్ట్ దెమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ దెన్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేట్.